రాజకీయ నాయకులను విమర్శిస్తూ ప్రశ్న రవాన్ పేరుతో పాపులర్ అయిన బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఆయనపై ఉన్న కేసులు ఏంటి? అన్న విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. గతంలో ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర సంకారవం సభలో ప్రశ్న రవాన్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాధా మనోహర్ దాస్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిఠాపురానికి చెందిన బొజ్జా కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాదులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన్ని పిఠాపురానికి తరలించిన సమయంలో స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా దళిత సంఘాలు, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా అక్కడికి రావడంతో నిరసనలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రశ్న రవాన్ విషయంలో మరో కీలక మలుపు ఏంటంటే పిఠాపురం కోర్టులో ఆయన్ని హాజరుపరిచినప్పుడు మెజిస్ట్రేట్ ఒక కేసులో బెయిల్ మంజూరు చేశారు. కానీ ఆయన బయటకు వచ్చేలోపే గతంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన మరో పాత కేసులో పోలీసులు ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్లు 196, 352, 356, 111తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66 కింద నమోదు అయ్యాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక యూట్యూబర్గా లేదా సామాజిక కార్యకర్తగా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. అయితే ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు రెచ్చగొట్టేలా ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రశ్న రవాణా అరెస్ట్ను కొందరు కక్ష సాధింపు చర్యగా చూస్తుంటే మరికొందరు చట్టం తన పరిధిలో పనిచేస్తుందని సమర్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడే ముందు చట్టబద్ధమైన పరిమితులు తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే ఇలాంటి లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ అరెస్టుపై మీరేమనుకుంటున్నారు? ఇది కక్ష సాధింపేనా లేక చట్టపరమైన చర్యనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు ఎవరి ప్రశ్న రవాన్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలామందికి సందేహం రావచ్చు. ప్రశ్న రవాన్ అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్. ఆయన ఒక యూట్యూబర్ మరియు దళిత హక్కుల కార్యకర్తగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా దళిత వర్గాలపై జరిగే దాడులను ప్రశ్నిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేయడం ఆయన ప్రధాన వ్యాపకం. కొంతకాలంగా ఆయన రాజకీయ నాయకులను, ముఖ్యంగా టీడీపీ మరియు జనసేన పార్టీల విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ విమర్శలు శృతిమించి వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లడమే ఆయన తాజా అరెస్టులకు దారితీసిందని చెప్పొచ్చు. మరి ఆయనకు వైసీపీకి ఎందుకు ఇంతలా సపోర్ట్ చేస్తుంది? వైసీపీ శ్రేణులు స్టేషన్ వద్దకు ఎందుకు చేరుకున్నారు? దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. ప్రశ్న రవాణా అరెస్టును దళితుల గొంతు నొక్కే ప్రయత్నంగా వైసీపీ వర్గాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఒక దళిత కార్యకర్తపై కేసులు పెడితే సహజంగానే ఆ వర్గాల సానుభూతిని కూడగట్టవచ్చని, దీన్ని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అస్త్రంగా వాడుకోవచ్చని వైసీపీ భావిస్తూ ఉండవచ్చు. అసలు విషయానికి వస్తే ప్రశ్న రవాన్ వెనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఈ రూమర్స్కు కారణం గతంలో వైసీపీకి ప్రభుత్వానికి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ప్రశ్న రవాన్ చేసిన కొన్ని వీడియోలే. అయితే దీనిపై స్పష్టత ఏంటంటే ఆయన వెనుక నేరుగా జగన్మోహన్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఒక రాజకీయ వ్యూహంగా చూడాలి. ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే యూట్యూబర్కు సహజంగానే ప్రతిపక్ష పార్టీ మద్దతు ఉంటుంది. అది రాజకీయాల్లో కామనే. వైసీపీ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో ఆయన వీడియోలను షేర్ చేస్తూ మద్దతు ఇవ్వడం వల్ల ఈ రూమర్స్ ఇంకాస్త ఎక్కువయ్యాయి. కానీ కేవలం ఒక యూట్యూబర్ వ్యాఖ్యల వెనుక మాజీ సీఎం సాయి నేరుగా ఉన్నారంటే అతిశయోక్తే అవుతుంది. ఆయన విమర్శలు ఆయన సొంత అజెండాతోనే చేపట్టినప్పటికీ రాజకీయ పార్టీలు తమ అనుకూలంగా దాన్ని వాడుకుంటున్నాయి అంతే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.